నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మంచు విష్ణుకి కొత్త ప్రాబ్లం వచ్చింది. అదేంది కుటుంబ తగాదాలు మనోజ్తో కాదు. ఈసారి ఏం జరిగిందంటే ఆయన నటిస్తున్నటువంటి కన్నప్ప సినిమా, పాన్ ఇండియా సినిమా ఏదైతే ఉందో ఆ పాన్ ఇండియా నిజమైన పాన్ ఇండియా సినిమా అంటే ఇది చూడండి. మోహన్ లాలు, మోహన్ బాబు, ప్రభాసు, విష్ణు, ఈయన అక్షయ్ కుమారు, కాజలు, శరత్ కుమారు అన్ని సౌత్ ఇండియాకు సంబంధించినటువంటి, అదేవిధంగా హిందీకి సంబంధించినటువంటి అక్షయ్ కుమార్ను కూడా పెట్టి భారీ బడ్జెట్తో భారీ తారాగణంతో తెరకెక్కిస్తున్నటువంటి సినిమా కన్నప్ప. ఈ కన్నప్ప సినిమాకు సంబంధించి రిలీజ్ కూడా ఇంకొక నెల రోజుల్లో ఉందనంగా విఎఫ్ఎక్స్ చేస్తున్న కంపెనీ ఏదైతే ఉందో వాళ్ళు విఎఫ్ఎక్స్ కంప్లీట్ చేసి డిటిడిసి కొరియర్లో వాళ్ళ 24 ఫ్రేమ్స్ అడ్రస్కి కొరియర్ పంపిస్తే ఆ కొరియర్ని ఇంపార్టెంట్ విజువల్స్ ఉన్నటువంటి ఆ హార్డ్ డిస్క్ని రఘు అనేటువంటి ఆఫీస్ బాయ్ ఎత్తుకొని పారిపోయాడంట. మరి రఘుకు శాలరీ ఇవ్వలేదో లేదా రఘుకు మరియు విష్ణుకు మధ్య ఏదైనా తగాదాలు ఉందో మనకు తెలియదు, కానీ ఇంపార్టెంట్ సీన్స్ ఉన్నటువంటి 2 హార్డ్ డిస్క్లను ఎత్తుకొని ఆయన అయితే పారిపోయినాడంట. ఇప్పుడు దిక్కు తోచని స్థితిలో పడిపోయింది కన్నప్ప యూనిట్. చూద్దాం రండి. ఏ హార్డ్ డ్రైవ్ కంటైనింగ్ ఇంపార్టెంట్ విఎఫ్ఎక్స్ విజువల్స్ రిలేటెడ్ టు ద కన్నప్ప మూవీ హ్యాస్ గాన్ మిస్సింగ్. ఆ సినిమాలో కీలక సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో వాటిని విఎఫ్ఎక్స్ చేయమని, విజువల్ ఎఫెక్ట్స్ చేయమని చెప్పి బాంబేలో కంపెనీకి ఇస్తే వాళ్ళేమో కంప్లీట్ చేసి దాన్ని కొరియర్ ద్వారా పంపించారు. ఇలాంటి భారీ బడ్జెట్ సినిమాలు తీసేటప్పుడు ముఖ్యంగా నిర్మాతలు చాలా పకడ్బందీగా ప్లాన్ చేసుకోవాలి. డిటిడిసిలో ఎందుకు, ఫ్లైట్లో పోయి తెచ్చుకోవచ్చు కదా, ఖర్చులు ఎందుకు అనుకున్నారో లేకపోతే కారణాలు ఏదైనప్పటికీ వాళ్ళు డిటిడిసి కొరియర్ చేస్తే దాన్ని ఎత్తుకొని పారిపోయినాడంట. ద డ్రైవ్ వాస్ సెంట్ బై ఏ విఎఫ్ఎక్స్ కంపెనీ ఇన్ ముంబై వాస్ గివెన్ టు ఏ ఆఫీస్ అసిస్టెంట్ కాల్డ్ రఘు. రఘు అనేటువంటి ఆఫీస్ బాయ్. ఈ రఘు అనే ఆయన ఎవరు? మంచు విష్ణుకు సంబంధించినటువంటి 24 ఫ్రేమ్స్ కంపెనీలో పనిచేసేటువంటి ఒక ఆఫీస్ బాయ్ ఆయన. బట్ హీ అబ్స్కాండెడ్ విత్ ద హార్డ్ డ్రైవ్. ఏ కంప్లైంట్ హ్యాస్ బీన్ ఫైల్డ్ విత్ ద ఫిల్మ్ నగర్ పోలీస్. ఫిల్మ్ నగర్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే రిజిస్టర్ చేశారు. ఆ రఘు అనే అతనికి విష్ణుకు మధ్య ఏమి తగాదాలు ఉందో, ఏమన్నా శాలరీ ఇవ్వలేదా లేకపోతే ఏమన్నా అసభ్యంగా ప్రవర్తించాడా అతనితో తెలియదు, కానీ ఏదో మనసులో పెట్టుకొని ఆ కన్నప్ప సినిమాలో ఉన్నటువంటి కీలక సన్నివేశాలు, ఇంపార్టెంట్ ఏదైతే ఇంటర్వెల్ ఎపిసోడు, క్లైమాక్స్ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఆ రెండింటిని తీసుకొని పారిపోయినాడనేటువంటి వార్తలు అయితే వస్తూ ఉంది. సో రఘుని పట్టుకోమని చెప్పి ఫిల్మ్ నగర్లో కంప్లైంట్ అయితే చేశారు విష్ణు గారు. సో ఎన్నో అంచనాల మీద, భారీ అంచనాల మీద, భారీ తారాగణంతో మన ముందుకు తీసుకొని రావాలి. శివుని యొక్క భక్తుడైనటువంటి కన్నప్ప యొక్క చరిత్రను ఈ తరానికి తెలియజేయాలని చెప్పి ఆరాటపడుతున్నటువంటి విష్ణుకి అడుగడుగున ఇలాంటి ఆటంకాలు అయితే ఎదురవుతోంది. చూద్దాం. ఆ శివుడి యొక్క ఆశీస్సులు ఈ సినిమాకు ఉండాలని, ఆ హార్డ్ డిస్క్ ఎవడైతే తీసుకెళ్ళిపోయాడో రఘు దొరకాలని, ఆ హార్డ్ డిస్క్లో సీన్లు మళ్ళీ యాడ్ చేసి సినిమాకు ఎటువంటి ఆటంకం కూడా రాకుండా రిలీజ్ కావాలని శివుణ్ణి అయితే కోరుకుందాము. ఎందుకంటే ఇది ఒక చరిత్ర. శివునికి కన్నప్ప ఎంత భక్తుడో ఈ తరం యువత తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇలాంటి సినిమాలు తీస్తున్నటువంటి మంచు విష్ణువును కూడా మనం అభినందించాలి. మరి చూద్దాము. సినిమాలో ఇప్పుడు ఆల్రెడీ ట్రైలర్ వచ్చింది, టీజర్ వచ్చింది, అన్నీ వచ్చినాయి. చూస్తే కొంచెము తారాగణం కూడా భారీగా ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాసే ఉన్నాడు. మరి ఎన్ని నిమిషాలు ఉంటాడో తెలియదు, కానీ ప్రభాస్ కూడా ఈ సినిమాలో ఉన్నాడు. మోహన్ లాల్ ఉన్నాడు. అదేవిధంగా హిందీ నుంచి అక్షయ్ కుమార్ శివుడి పాత్ర అయితే పోషించడం జరుగుతుంది. శివుడి పాత్రలో అక్షయ్ కుమారు, అదేవిధంగా కన్నప్ప పాత్రలో మంచు విష్ణు నటించినట్లు తెలుస్తోంది. మరి చూడాలి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో. ఆ సినిమా రిలీజ్ అవ్వాలంటే ముందు ఈ 2 హార్డ్ డిస్కులు దొరకాలి. ఎన్నో కష్టాలు పడి సినిమా తీస్తే ఇలాంటివి చిన్నవి జరిగి ఇలాంటి పెద్ద సినిమాలు కూడా ఆగిపోతా ఉంది. కాబట్టి సినిమా ప్రొడ్యూసర్లు కకృతి పడకుండా నేరుగా ఫ్లైట్లో వెళ్ళి చేతిలో తెచ్చుకుంటే సరిపోయేది. ఇప్పుడు డిటిడిసి కొరియర్లో వేసినారు. ఆఫీస్ బాయ్ ఆ 2 డిస్కులు తీసుకొని వెళ్ళిపోయినాడు. కారణాలు అయితే ఇంతవరకు తెలియలేదు. ఫిల్మ్ నగర్లో అయితే కేసు ఫైల్ అయింది. చూద్దాం మరి ఆయన ఎప్పుడు పట్టుకుంటారు, సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో. ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.